ఆ బావి దగ్గర ఆయన ఒంటెలను మోకరింపజేశారని రాయబడింది. ఆదికాండం 24, 11, 12 వచనాల్లో ఒంటెలు మోకాలు వేసినాయి. ఎలియాజరు మోకాలు వేశాడు, ప్రార్థన చేశాడు. ఆ రెబెక్కను వెంట పెట్టుకొని వస్తుంటే ఇస్సాకు ఎక్కడ పొలములో ధ్యానిస్తుందట, పొలములో దేవునికి మొరపెడుతుందట. అలా మొరపెడుతున్నాడు. అబ్రహాము మొరపెట్టేవాడే, శారమ్మ మొరపెట్టేది, అలాగే రెబెక్కా ప్రార్థన చేసేది, ఇస్సాకు కూడా ప్రార్థన చేసేవాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దైవ భక్తి కలిగినటువంటి వారు. అందుకే అబ్రహాము కుటుంబంలో లోక రక్షకుడైన యేసయ్య, మన యేసయ్య అవతరించాడు ఆయన. అందుకే బైబిల్ అంటుంది మత్తయి 1:1 అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని రాయబడింది. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు కూడా వాక్యం చదవకపోతే టిఫిన్ పెట్టకండి, కుటుంబ ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టకండి, ప్రార్థన చేయకపోతే అంతే సంగతులు అని చెప్పండి. ఒక 4 సార్లు చేయండి. 5వ